ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఈరోజైతే పప్పు పూర్ణాలు వండే విధానం చూపిస్తాను. అదేనండి బూరులు. పూర్ణం అంటే శనగపప్పు పూర్ణం చేసుకుంటాం. పూర్ణం అని ఎందుకు అంటారంటే మరి బూరిలో పెడతాం కాబట్టి. పూర్ణం ఎలా చేసుకుంటారు అనేది కూడా చెబుతాను. ఇది శనగపప్పు ఒక అరగంట నానిన తర్వాత చక్కగా గ్లాస్ పప్పుకి గ్లాస్ నీళ్ళే పోతే నీళ్ళు సుక్క లేకుండా ఎగిరిపోతుందంట మా పాప చేసే విధానం. చక్కగా ఉడికిపోద్ది అన్నమాట. మెత్తగా ఉడికిపోయి నీళ్ళు ఉండవు. ఒకవేళ నీళ్ళు ఉంటే ఆ నీళ్లు వంచేసి అప్పుడు బెల్లం కొంచెం ముక్కలాగా ఉన్న కొట్టింది వేసేసామనుకోండి ఆ వేడి పప్పులో కరుగుతూ చక్కగా పాకం వచ్చి ఇలా తయారవుతుంది. ఇది పూర్ణం. ఇది బూరెలు వండుకోవచ్చు, బొబ్బట్లు చేసుకోవచ్చు. మరి ఇంకో వీడియో తీసి చెప్పడం జరిగింది అనుకోండి. ఈ పూర్ణం ఇది గొయ్యి ఉండలుగా చేసింది బూరెలు వండటానికి. మరి ఇప్పుడు బూరెలు వండటానికి తోపు అనేది రెడీ చేసుకోవాలి. తోపు అంటే మరి బూరెలు మరి ప్యాక్ పెడతాం కదా పిండి, అది తోపు అంటారు. ఇది మినప్పిండి. సరేనండి. సరే, ఈ పూర్ణం ఈ ఉండలు చేసుకున్నాం కదా, చెప్పాను ఇప్పుడు ప్యాక్గా మనం పిండి పెట్టుకుంటాం. అవే బూరెలు కదా అంటే అలా అర్థమవుతుందని చెబుతున్నాను. గ్లాస్ పప్పు అండి ఇది. తొక్కపప్పు, పొట్టుపప్పు నానబెట్టింది. ఈ రెండు ఒకసారి నానబెట్టింది. 2 గ్లాసులు బియ్యం. ఇది మిక్సీ పట్టేసింది. ఇదేమో గ్రైండర్ రుబ్బేసింది. ఇప్పుడు ఇది కలుపుకుంటే ఇది తోపు పిండి అంటాం అనమాట. దీనికి మరి బూరెలు వేయడానికి ఆ పిండి కలుపుతుంది. ఇప్పుడు తర్వాత అంటే పూర్వం ఎలా చేసేవారంటే మరి బూరెలు వేయాలంటే ఇలా పిండి రుబ్బుకునేవారు అనుకోండి. గ్రైండర్ వచ్చిన తర్వాత గ్రైండర్ కానీ అప్పుడు బియ్యం కడిగి ఎండపోసి బాగా కరకల్లాడుతూ ఎండిపోతే ఆ పిండి ఆడింటారు కదా. అలాగా మరి పప్పు నానబెట్టినప్పుడే ఆ పిండి కూడా నీళ్ళేసి పొడిగా తడిపేసి పక్కన పెట్టుకుంటారనమాట. ఇలాగా కలుపుకోవడానికి. బూరెలు వండాలంటే ఇలా మిల్లాడించుకున్న పిండి మాత్రమే ఉండాలని తెలుసు పూర్వం. ఇప్పుడు ఇలా చేసుకుంటున్నాం కదా ఇప్పుడు ఈజీగా. కానీ అలా తెలియదు అనమాట. ఇప్పుడు ఈజీ తనం ఏంటంటే మీరు ఇప్పుడు బూరెలు చూసారు కదా, మీరు బూరెలు వేసుకోవాలనుకుంటున్నారే అనుకోండి. ఒక గ్లాసు శనగపప్పు ఒక అరగంట నానబెట్టండి. ఒక 4 విజిల్ వేయించండి. గ్లాసు నీళ్లు పోసి చక్కగా ఉడికిపోతుంది. ఆ ఉడికిన తర్వాత అదే గ్లాస్తో బెల్లం కూర. అదేనండి, బెల్లం కొంచెం ముక్కలుగా ఉన్నా కరిగిపోద్ది. మెత్తన కూర అవసరం లేదు, అందుకు చెబుతున్నాను. ఇప్పుడైతే బెల్లం కూర అమ్ముతున్నారు, దొరుకుతుంది. అలాగన్నా సరే గ్లాస్ పప్పుకి గ్లాసు బెల్లం కూర వేసి ఉడికిపోయిన పప్పులో వేసి తిప్పితే ఇలా వచ్చేస్తుంది కదా. చక్కగా పూర్ణం రెడీ అయిపోయింది. మరి పొద్దుట మరి ఒక 2 గంటల ముందు ఒక గ్లాస్ పప్పు 2 గ్లాసులు బియ్యం నానబెట్టుకున్నాం అనుకోండి. అది ఏరేగా మిక్సీ పట్టుకుంటాం. బియ్యం ఇది గ్రైండర్లో రుబ్బుకుంటాం. అప్పుడే బూరెలు గరగరామంటూ చూడటానికి బాగుంటాయి, రుచికి చాలా బాగుంటాయి. ఇది మనకి వెంటనే ఈరోజే బూరెలు వేసుకోవాలి అనుకుంటే మరి బియ్యం కడిగి ఎండపోసి ఆడించాలంటే కష్టం. పొడి బియ్యం ఆడించాలంటే కడగకుండా చాలామంది ఆడించారు. కడగకుండా ఆడించిన బియ్యంతో వేసిన బూరెలు మెత్తగా అదే కరకల్లాడుతూ ఉండవు అనమాట. కొంచెం మెత్తదనంగా ఉంటాయన్నమాట. నొక్కడిలాగా అది కూడా ఉంటుందండి. అందుకును తప్పనిసరిగా ఏ ఫంక్షన్ అయినా కూడా ముందు చేసే పని బియ్యం శుభ్రంగా కడిగి ఎండపోసి ఆ పిండి ఆడించి ఉంచుకుంటే, ఇప్పుడు అలాంటి పిండి ఇంట్లో ఉందనుకోండి వెంటనే బూరెలు వేసుకోవడానికి కూడా అభ్యంతరం లేదు. పప్పు నానబెట్టుకుని కొంచెం పూర్ణం చేసేసుకుని బూరెలు వేసేసుకోవచ్చు. బూరెలు అంటే ఇది శనగపప్పు పూర్ణం ఒకటే కాదు, అలానే కొబ్బరి పూర్ణం కూడా చేసుకోవచ్చు. కొబ్బరి నవ్వుజు అంటారు, చేసుకోవచ్చు. చూసారా చక్కగా ఎంత బాగా ఉందో. కలుపుతుంటేనే తోపు పిండి అనేది అలా ఉండాలన్నమాట. మరి అలాగా కలిపిన తర్వాత నీటిలో వేసి చూసేవారండి. నీటిలో తేలిందనుకోండి బూరెలు బాగుంటాయని అర్థం అనమాట. పూర్వం ఇప్పుడు అన్ని కొలతలు లెక్కలు కాబట్టి ఇలా కలిపి అలా వేసేయ చక్కగా. ఇప్పుడు బూరెలు వేసే విధానం మీకు నేను మళ్ళీ చూపిస్తాను. చక్కగా కలిపేసిందండి. అయితే నీటిలో వేసి మీకు చూపిస్తాం మేము. మరి ఇలా కలిపిన పిండి అప్పటికప్పుడు రుబ్బిన పిండి, బియ్య పిండి కడిగి ఆరబోసి ఆడించుకున్న పిండి అంటున్నాను కదా. అప్పుడు ఏం చేసేవారంటే కొంచెం బెల్లం కూర కలిపేవారు అన్నమాట పిండిలో. కొంచెం చింతపండు రసం, దానివల్ల ఒక రుచి వస్తుంది. బూరి బంగారు రంగు కూడా వస్తుంది అనమాట. వేస్తారండి. ఎంత పూజలకైనా కూడా అలా తప్పకుండా వేసేవారు. ఇప్పుడు మనం అన్ని వేయట్లేదు, ఎందుకంటే అన్నీ అందులోనే ఉన్నాయన్నట్టుగా ఉంటుంది. చక్కగా చూడండి. ఇప్పుడు ఇదిగో అది అలాగా నూనెలో తేలుతాయని అర్థం అనమాట. చూసారు ఎలా తేలిందో. చక్కగా అలా తేలాలని అనేవారు అన్నమాట. వేసేవారు. మరి ఊరు ఎరుపు రావాలంటే కూడా అలా వేసేవారు. అంటే ఎలా వస్తుంది ఊరు అనేసి తను చూసుకుంటుంది. మా పాప బూరెలు అయితే చాలా బాగా వేస్తుందండి. నేనైతే అంత రౌండ్గా వేయలేను,
నాకైతే సీదెత్తాయి. అది కూడా చెప్పడం మర్చిపోయానండి. పప్పు పూర్ణాలు అంటే సీదెత్తాయి, అంటే పూర్ణం బయటకు వచ్చేస్తుంది ప్యాక్ సరిగ్గా పడకపోతే. చాలామందికి ఆ ప్రాబ్లం వచ్చేస్తుంది అన్నమాట. అందరూ బాగా వండలేరు పప్పు పూర్ణాలు అంటే, కానీ మా పాప అయితే చాలా బాగా వస్తాయన్నమాట. నేను కొబ్బరి పూర్ణాలు బాగానే వండేస్తాను, కానీ పప్పు పూర్ణాలు అనేటప్పటికి సీదెత్తాయంటే పప్పు బయటకు వచ్చేసి మరి కొంచెం ఇబ్బంది పెడతాయన్నమాట. అది ఇప్పుడు వేయడం వల్ల మీకు నేను చూపిస్తాను. చిన్న గిన్నెలోకి తీసుకుని కొంచెం పిండి, కొద్దిగా ఉప్పు వేసి, పెద్ద ఉప్పు పట్టదండి బూర్లకి, ఎక్కువ ఉప్పు వేయకూడదు. వేసేమా లేదన్నట్టు వేసి కలుపుతుంది. ఇప్పుడు అందులోనే బూర్లు వేయటం జరుగుతుంది అనమాట. మనం కావాలంటే మళ్ళీ పిండి తీసుకోవచ్చు. గిన్నెలో కలుపుకున్నాం కదా, ఇది ఉప్పు వేసింది కలిపింది, నూనె కాగితే వేయాలన్నమాట. ఆ పిండి కొంచెం ఒక పునుకులాగా వేసి నూనె కాగిందో లేదో చెక్ చేసుకుంటాం అన్నమాట. ఆ పునుకు వేగిన తర్వాత అది అగ్నిదేవుడికి పొయ్యి దగ్గర పెడతారండి. పూర్వం అయితే పుల్లల పొయ్యిలు కదా, ఆ పొయ్యిలో వేసేవారు అన్నమాట. వేగిపోయింది, అది తీసేస్తుంది. ఇదిగోనండి బూరెలు వేసేస్తుంది మా పాప. ఇంత ఈజీగా బూరెలు వేసుకోవచ్చు. ఎవరో తెలియదు అన్న వాళ్ళు కూడా చేయొచ్చు. ఎవరన్నా చేసి చూస్తే చేసుకోగలము అని అనుకుంటారు చూసారా, మరి ఈజీగా వేసుకుంటారండి చక్కగా. అంతే, అలాగా వేసి మరి వేసే విధానం ఉంటుందన్నమాట. పూర్ణం అనేది కనపడకూడదు బయటికి, అలాగా జారి విడాలన్నమాట. ఉండ అనేది మనకి చేతికి తగలకూడదు. అలా వేసిన తర్వాత అలా పట్టుకుని అలా జారి విడాలి, అలాగనమాట. వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు, ఎంత ఎక్కువైపోతాను. అవిగానండి బూర్లు బంగారపు రంగు వచ్చినాయి చూసారా. అవి అయితే అది కరకల్లాడుతాయి, మరి క్రిస్పీగానా, క్రిస్పీగా అంటారు కదా, అంటే నాకు తెలియదండి, మా పాప చెబుతుంది. చూసారా, అలా ఉంటాయన్నమాట. వేడివేడిగా తింటే బూర్లు ఒక రుచి, చల్లారిపోయిన తర్వాత కూడా అది ఇంకొక రుచి. మరి పూర్వం అయితే ఈ బూర్లు పెట్టి, బూర్లు ఇలా సిదిమి దాని మీద నెయ్యేసి పెట్టేవారంటండి ఇంటల్లుడికి. అంత గొప్పగా మర్యాద చేసేవారంట. వరా మరి అమ్మ నాకు బూర్లు చాలా ఇష్టం, వేయడం చూపించండి అమ్మ అన్నావు కదా, పెచ్చల్లి వేస్తుంది చూడు బూర్లు. ఇంతేనండి, ఊర్ల పని పెద్ద పని ఏమీ కాదు, కానీ పని అని కాకుండా ఏది ఉండదు, కానీ కొంచెం దాంట్లో ఈజీ తనం చూసుకుని చేసుకోవటం అనేది చాలా గ్రేట్. ఊర్లు కావాలి అంటే ఎవరో రావాలి, ఎవరో చెప్పాలి, చెయ్యాలి అంటే చాలా కష్టం, కానీ తెలుసుకుని చేసేసుకుంటే చాలా సులువు అని నేను అంటాను. ఊర్లు చూస్తే ఏమనిపిస్తుంది, అబ్బా చాలా బాగా వేసారు అనుకుంటున్నారా. మరి అమ్మ వరా ఊర్లు ఇదిగో చెల్లేసింది, నాకు ఊర్లు రావమ్మా, ఇక్కడ బూర్ల కన్నా మనకి వేసి బూర్లు బాగుంటాయి అన్నావు కదా. అలాగే జ్యోతి, అలాగే నీకులాగే పెచ్చలు కూడా చేసేస్తుంది. మరి అక్కడ ఉన్నాను, బూర్లు చూడు చెల్లి ఎంత బాగా వేసిందో. అవునా, చూస్తే తప్పకుండా కామెంట్ పెడతావు నువ్వు. ఇంకా వేస్తుంది, అయ్యాక మళ్ళీ చెబుతాను. ఇలా బంగారు రంగు రావాలండి బూరి. మరి 2 రోజులున్న బూరు ఉంటుంది, తర్వాత ఏమో కరకల్లాడుతూ బాగుంటుంది, మంచి రుచి కూడా ఉంటుంది. మరి పొయ్యి దగ్గర ఉండగా కానీ వండేవారికి హెల్ప్ చేసేవారు కానీ నోటు ముట్టకూడదు, ఎంగిల్ చేయకూడదు. అది పిల్లలు ఉన్నారనుకోండి, ఒకటి ఇచ్చే అని పేసి పెడతారు కదా, అప్పుడు ఏం చేయాలంటే దేవుడికి పెట్టాం కదా, అక్కడ దండం పెట్టుకున్నాం. అలానే మన ఇంట్లో దేవుడి దగ్గర కూడా పెట్టి దండం పెట్టేసుకుని గోమని ఆ పిల్లడికి ఇచ్చేస్తాం. మరి పిల్లలు ఉంటే ఊరుకోరు కదండి. చూసారా ఊర్లు చక్కగా పప్పు పూర్ణాలు, శనగపప్పు బూర్లు అంటారు, పప్పు పూర్ణాలు అంటారు, బూర్లు అంటారు. ఏదైతేనేమి చక్కగా మరి ఎవరమ్మా ఏంటి బ్రిటిష్ వారు మరి పరిపాలించారు ఇప్పుడు అని అంటారు కదా, వారికి బూర్లు పెడితే ఆ బూరు ఇలాగా విప్పి చూసి మళ్ళీ అతికి ఇది లోపలికి ఎలాగెళ్ళిందా అని చాలాసేపు పరిశోధన చేశారంట. అంత తెలివైన వారు అన్నారంటే వీళ్ళు ఎవరైనా తెలుగువారు మనం వీరు ఇంత తెలివైన వాళ్ళు వీళ్ళు
అని అప్పుడే వెళ్ళిపోయారు అంటారు కదా. మనల్ని ఏం చేస్తారో వీళ్ళని పారిపోయారు వెళ్ళిపోయారని అంటారండి. నిజంగానంట చాలామందికి మరి ఎక్కడెక్కడ ప్రదేశాలకు తెలియకపోతే అలాగే చూస్తారని. ఈ ఊర్లకి చాలా చరిత్ర ఉందండి. ఊర్లు ఉండితేనే శుభం అని పెద్ద పేరు. పెళ్ళంటే ఊర్లో ఉండాలి, ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఊర్లో ఉండాలి, పూజ అంటే ఊర్లో ఉండాలి. అలానే ఊర్లు ఉండే సందర్భాలు చాలా ఉంటాయి. అది చాలా శుభదాయకం. ఇలా చెబుతూ వెళ్తే లెంత్ ఎక్కువ అయిపోతుంది, మీకు బోరు కొట్టేస్తుంది. ఊర్లో అయితే అయిపోయినాయి, ఇంత బాగున్నాయి అనుకుంటున్నారు కదా. ఇలాంటి రంగు రావాలండి, అప్పుడే ఊరి రుచి. మా పాప అయితే తోగులో ఇంకా చింతపండు పులుపు బెల్లం ఎత్తి రంగు వస్తాయి అన్నాను కదా, అలా వేసి ఊరు పూర్వం అలా రంగు వచ్చి ఏమీ వేయలేకుండానే ఇలా రంగు వచ్చినాయి. ఇప్పుడు అన్నీ సులువు అని చెప్తున్నాను కదా. ఊర్లో ఎంత సులువో చెప్పాం కదా. చేసుకుంటారా మరి? తప్పనిసరిగా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.